ఇటీవలే తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒక మున్సిపాలిటీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ. అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ని కాదని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన నాయకులు గెలుపొంది మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలంతా గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి వైపు చూశారు. తన రాజకీయ అనుభవం, చాతుర్యంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లోకి వెలుగులోకి వచ్చారు వడ్డేపల్లి శ్రీనివాస్. మరి అంతటి బలమైన నేతను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు గుర్తించలేదు? జాగృతితో కలిసి పోటీ చేశారని వస్తున్న వార్తల వెనుక నిజమెంత? వడ్డేపల్లి శ్రీనివాస్ రాజకీయ చరిత్ర ఏంటి? ఇప్పుడు చూద్దాం. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో అధికార పార్టీకి ఆశించినంత మెజారిటీ రాలేదు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఈ ఎన్నికల్లో కాస్త ఊరట లభించింది. కానీ మున్సిపల్ ఫలితాలు విడుదలయ్యాక అందరూ మాట్లాడుకుంటున్న మున్సిపాలిటీ ఏదైనా ఉందా అంటే అది వడ్డేపల్లి మున్సిపాలిటీనే. ఈ ఎన్నికల ఫలితాల ముందు వరకు గద్వాల జిల్లా ప్రజలకు తప్ప ఎవరికీ పరిచయం లేని వడ్డేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల తర్వాత తీవ్ర చర్చనీయాంశమైంది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో 10 వార్డులుంటే వాటిలో 8 వార్డులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గెలిచింది. దీంతో వడ్డేపల్లి మున్సిపాలిటీ వారి సొంతమైంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీను కాదని ఆల్ ఇండియా పార్టీ నుంచి పోటీ చేసిన వడ్డేపల్లి శ్రీనివాస్ వడ్డేపల్లిలో చక్రం తిప్పారు. దీంతో ఆయన ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. అదే సమయంలో అధికార కాంగ్రెస్ కానీ, విపక్ష బీఆర్ఎస్ కానీ అంత బలమైన నేతని ఎందుకు గుర్తించలేకపోయారనే చర్చ కూడా నడుస్తోంది. తనతో సహా 8 మందిని గెలిచేలా చేసిన వడ్డేపల్లి శ్రీనివాస్ ఎవరో తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. జాగృతి నాయకురాలు కవితతో కలిసి వడ్డేపల్లి శ్రీనివాస్ పోటీ చేశారని వార్తలు వచ్చినప్పటికీ వాటిని శ్రీనివాస్ ఖండించారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో కేవలం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి మాత్రమే పోటీ చేసి గెలిచిందని స్పష్టం చేశారు. గెలిచిన 8 మందితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో చేరేలా మంత్రి జూపల్లి కృష్ణారావు చక్రం తిప్పి వడ్డేపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఎన్నికల ముందు కాంగ్రెస్ చేసిన తప్పును ఫలితాల తర్వాత సరిదిద్దుకున్నట్లయింది. మొత్తం 10 వార్డులున్న వడ్డేపల్లి మున్సిపాలిటీలో 8 మంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలవగా ఒకరు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి, మరొకరు బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. వడ్డేపల్లి శ్రీనివాస్ అలియాస్ సీనన్న రాజకీయ నేపథ్యం చూస్తే సీనన్న గద్వాల జిల్లాలో మాజీ జెడ్పీటీసీగా పనిచేశారు. ఆయనకు ఆలంపూర్ నియోజకవర్గంలోనూ వడ్డేపల్లి మండలంతోనూ సుమారు 40 ఏళ్ల రాజకీయ అనుబంధం ఉంది. బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఆయన మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి చెందిన అభ్యర్థులకు టిక్కెట్లు ఆశించారు. అందుకు అధినాయకత్వం అంగీకరించలేదు. దీంతో పార్టీలో తనకున్న పరిచయాలతో కవితను కలిసి వడ్డేపల్లిలో పోటీ చేశారని కొంతవరకు ప్రచారం ఉంది. సీనన్న బలం గురించి అవగాహన ఉన్న కవిత వెంటనే ఆయన్ను పోటీ చేయించారని కొన్ని కథనాలు వెలువడ్డాయి. వడ్డేపల్లి మున్సిపాలిటీని సీనన్న సొంతం చేసుకోవడంతో ఆయన గెలుపు వెనుక కవిత పాత్ర ఉందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే తమ గెలుపులో కవిత పాత్ర లేదని, తాము ఎవరి ఫోటోలను వాడుకోలేదని సీనన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే రేవంత్ రెడ్డి సమక్షంలో తనతో పాటు తన వర్గాన్ని కాంగ్రెస్లో కలిపేయడం ద్వారా వడ్డేపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీకి సొంతమయ్యేలాగా చేశారు. వడ్డేపల్లి శ్రీనివాసును ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ గుర్తించలేదు, సరే మరి కాంగ్రెస్ ఎందుకు గుర్తించలేదని ఇప్పుడు చర్చగా మారింది. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వడ్డేపల్లి మున్సిపాలిటీ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలుపొందారు. ఆయన పైన కాంగ్రెస్ అభ్యర్థిగా సరితా తిరుపతయ్య పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బండ్ల కృష్ణమోహన్ కాంగ్రెస్లోకి రాకతో నియోజకవర్గంలో కాంగ్రెస్ 2 వర్గాలుగా చీలిపోయింది. సరితా తిరుపతయ్య, బండ్ల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న వర్గపోరుతో వడ్డేపల్లి మున్సిపాలిటీలో బలమైన నాయకుడు సీనన్నను కాంగ్రెస్ గుర్తించలేదు. చివరకు మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య విజయం తర్వాత సీనన్న ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే బండ్ల, సరితా తిరుపతయ్యలను కాదని సీనన్న గెలవడంతో ఆయన పైన కాంగ్రెస్ నాయకత్వం ఫోకస్ చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆలంపూర్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. చెల్లా వెంకట్రామిరెడ్డి తన సన్నిహితుడైన విజయుడుకు టికెట్ ఇప్పించి బీఆర్ఎస్ తరపున గెలిపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల, ఆలంపూర్ మాత్రమే కాంగ్రెస్ ఓటమి పాలైంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల ఇటీవలే కాంగ్రెస్ గూట్లో చేరిపోయారు. ఇక ఆలంపూర్ని ఎలాగైనా తన కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ చేసిన ప్లాన్లో భాగంగానే వడ్డేపల్లి శ్రీనివాసును పార్టీలో చేర్చుకుందని తెలుస్తోంది. సీనన్న ఆలంపూర్ నియోజకవర్గానికి చెందిన నేత కావడంతో ఆలంపూర్లో చెల్లా వెంకట్రామిరెడ్డిని ఎదుర్కొనేందుకు సీనన్నను రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రంగంలోకి దింపబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.